ఆగస్టు 11, 1972 వెస్ట్ జర్మనీలో మునిచ్ అనే ఒలింపిక్స్ అనేది జరుగుతుంది. మరియు ఈ ఒలింపిక్స్లో పాల్గొనడానికి దాదాపు 90 దేశాల కంటే ఎక్కువ మంది అథ్లెట్స్ అక్కడికి వచ్చారు. మరియు అందులో ఇజ్రాయెల్ కూడా ఒకటి. అయితే ఇజ్రాయెల్ దేశం నుంచి 11 మంది అథ్లెటిక్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. ఆ రోజు చిన్న సెరమనీ అనేది జరిగింది. మరియు రాత్రిపూట డిన్నర్ చేసి అందరూ పనుకున్నారు. ఆ రోజు రాత్రి తెల్లవారుజామున కావస్తుంది 4:30 అప్పుడు కొంతమంది ఫేక్ డ్రెస్సింగ్ అనేది వేసుకొని అథ్లెటిక్స్ లాగా వాళ్ళు కూడా షార్ట్స్, ట్రాక్స్ మరియు షూస్ అనేవి వేసుకొని మొహాలకి మాస్క్ కప్పుకొని వాళ్ళందరూ ఇజ్రాయలీ అథ్లెటిక్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. మరియు వాళ్ళు రావటంతోనే కొన్ని వెపన్స్ తీసుకొని వచ్చారు. దీంతో కొంతమంది అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోయారు. కొంతమందిని బందీలుగా పట్టుకొని ఇజ్రాయలీ అథ్లెటిక్స్ ఎక్కడున్నారో చూపించమన్నారు. మరియు ఆ కాంపౌండ్ మొత్తం ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గ్రూప్ ఎవరైతే దాడి చేశారో వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. మరియు ఇజ్రాయలీ అథ్లెటిక్స్ దాదాపు 11 మంది వచ్చారు. మరియు ఈ 11 మందిని వాళ్ళు బందీలుగా పట్టుకున్నారు. దీంతో పాటుగా మొత్తం ఆ బిల్డింగ్ మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉండటం వల్ల మిగిలిన సోల్జర్స్ మరియు మిగిలిన వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. దీంతో పాటుగా ఇంటర్నేషనల్ మీడియా పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు న్యూస్ అనేది లైవ్ బ్రాడ్కాస్టింగ్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు దాకా జర్మనీలో ఇలాంటి ఇన్సిడెంట్ అనేది ఎప్పుడు జరగలేదు. మరియు ఇజ్రాయెల్ ఆర్మీతో సహా జర్మన్ ఆర్మీ కూడా అక్కడికి చేరుకుంది. మరియు చుట్టుపక్కల మొత్తం వాళ్ళ సెక్యూరిటీ అనేది టైట్ చేశారు. ఇంకొక పక్క ఇజ్రాయెల్ అథ్లెటిక్స్ వాళ్ళందరినీ బందీలుగా పట్టుకున్నారు. మరియు ఈ బందీలందరినీ వదిలిపెట్టాలంటే వాళ్ళ డిమాండ్స్ ఏంటో చెప్తా అని వాళ్ళు చెప్పారు. మరియు దీంతో పాటుగా ఈ విషయం అనేది అప్పుడు ఇజ్రాయెల్ పిఎం అయిన గోల్డా మేయర్కి చెప్పారు. మరియు గోల్డా మేయర్ అప్పుడే ఆలోచించుకుంటుంది. మరియు ఇజ్రాయెల్లో ఒక పాలసీ అనేది ఉంది, టెర్రరిస్ట్ గ్రూప్తో ఎలాంటి ఆర్గనైజేషన్తో వాళ్ళు నెగోషియేషన్ అనేది చేయకూడదు. కాబట్టి ఆమె నెగోషియేషన్కి ఒప్పుకోలేదు. ఇంకొక పక్క ఈ న్యూస్ అనేది లైవ్లో వెళ్ళటం వల్ల అందరూ టెన్షన్ అవుతున్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్లో ప్రతి ఒక్కళ్ళు టీవీలకే అతుక్కుపోయారు. దీంతో పాటుగా ఇజ్రాయలీ సోల్జర్స్ ఎవరన్నా సరే కూడా ఇక్కడికి పంపిద్దాం అనుకుంటారు. కానీ అప్పుడే జర్మనీ గవర్నమెంట్ దానికి నో అని చెప్తుంది. మరియు దీనికోసమే ఆలోచించి గోల్డా మేయర్ ఒక డెసిషన్ అనేది తీసుకుంటారు. మరియు ఇలాంటి ఆపరేషన్లో ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో ఒక టీమ్ లీడర్ని అక్కడికి పంపిస్తారు. మరియు ఆ పర్సన్ అక్కడికి వెళ్ళి జర్మనీ సోల్జర్స్తో మాట్లాడి ఎలా ఆపరేషన్ చేయాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది అతను తెలుసుకుంటారు. మరియు దీనికి జర్మనీ గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు. ఎందుకంటే జర్మనీ గవర్నమెంట్ ఏమంటుందంటే మా సోల్జర్స్ వీళ్ళు ఆపరేషన్ అనేది చేస్తారు, కాబట్టి మీరు హెల్ప్ అనేది చేయాల్సిన అవసరం లేదు, దీన్ని మేమే సాల్వ్ చేసుకుంటాం అంటారు. కానీ జర్మనీ ఇప్పుడు దాకా అలాంటి పర్సన్ని ఎప్పుడు ఫేస్ చేయలేదు. మరియు ఇలాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో జర్మనీ ఇప్పుడు దాకా ఎప్పుడు ఫైట్ అనేది చేయలేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది జర్మనీ ఒకసారి కూడా హ్యాండిల్ చేయలేదు. ఇజ్రాయెల్ దేశం నుంచి ఒక సీనియర్ కమాండర్ని పంపిస్తారు. మరియు ఇలాంటి ఆపరేషన్స్ అనేవి ఇతను ఎన్నో చేశారు, కాబట్టి ఇతను ఇందుట్లో ఎక్స్పర్ట్. మరియు ఇతను కొన్ని సజెషన్స్ ఇవ్వడానికి జర్మనీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తాడు. అయితే జర్మనీ గవర్నమెంట్ మటుకు ఇతనిచ్చే ఏ సజెషన్స్ అనేవి ఒప్పుకోదు. మరియు వాళ్ళ సొంత డెసిషన్స్ అనేది తీసుకొని ఎలానా సరే వీళ్ళు ఈ ఆపరేషన్ అనేది సక్సెస్ చేయాలనుకుంటారు. మరియు ఇంకొక పక్కన లోపల ఇజ్రాయలీ అథ్లెటిక్స్ అందరినీ బందీలుగా పట్టుకున్నారు. మరియు వీళ్ళందరినీ వదిలిపెట్టాలంటే వాళ్ళు కొన్ని డిమాండ్స్ అనేవి చెప్పారు. అదేంటంటే ఇజ్రాయెల్లో దాదాపు 250 మంది ఉన్న మా టెర్రరిస్ట్ వాళ్ళని వదిలిపెట్టాలని చెప్పి వాళ్ళు పెట్టారు. మరియు టెర్రరిస్టులు అందరూ పారిపోవటానికి ఒక ఫ్లైట్ కూడా కావాలన్నారు. మరియు ఈ డిమాండ్స్ అన్నిటికీ జర్మనీ గవర్నమెంట్ ఓకే చెప్పి అక్కడ ముందు జాగ్రత్తగానే ఆపరేషన్ చేయడానికి షార్ప్ షూటర్స్ని కూడా పెట్టింది. మరియు ఈ షూటర్స్ ముందు జాగ్రత్తగానే వాళ్ళు చంపడానికి రెడీగా ఉన్నారు. అయితే ఎప్పుడైతే అథ్లెటిక్స్ మరియు మిగిలిన టెర్రరిస్ట్ గ్రూప్స్ అన్నీ అక్కడ చేరుకున్నాయో వాళ్ళు అక్కడి నుంచి పారిపోదామని చూశారు. ఎందుకంటే ఫ్లైట్ అనేది అప్పటికే ఇంజిన్ ఆన్లో లేదు. కాబట్టి ఎవరైతే టెర్రరిస్ట్ కమాండర్ ఉన్నారో అతనికి విషయం అర్థమైపోయింది, మన మీద ఆపరేషన్ అనేది వీళ్ళు చేద్దాం అనుకున్నారని చెప్పేసి. కాబట్టి వాళ్ళు బ్యాక్ ఫైరింగ్ చేసి ఇజ్రాయలీ అథ్లెటిక్స్ అందరినీ చంపేశారు. కళ్ళ ముందే అంతమంది చనిపోవటం వల్ల ఇజ్రాయలీ కమాండర్ కూడా ఏమీ చేయలేకపోతాడు. అతను అక్కడ సైలెంట్గా కూర్చుండిపోతాడు. ఎందుకంటే వాళ్ళ ఇజ్రాయెల్ సోల్జర్స్ కాకుండా వాళ్ళ ఇజ్రాయెల్ సిటిజన్స్ అందరూ చనిపోయారు. ఆ టెర్రరిస్ట్ గ్రూప్ మొత్తం అక్కడ నుంచి పారిపోయింది. మరియు ఇక్కడి నుంచే అసలైన ఆపరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మరియు ఈ ఆపరేషన్ మొత్తాన్ని లీడ్ చేసేది ఏమన్నా ఉందంటే మొసాద్. ఇజ్రాయెల్కి ఒక పెద్ద ఏజెన్సీ ఏమన్నా ఉందంటే అది ఒక మొసాద్ మాత్రమే. మరియు మొసాద్కి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాని తర్వాత ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గ్రూప్ గురించి తెలిసింది. దీన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పేరు వచ్చేసి
బ్లాక్ సెప్టెంబర్. వీళ్ళందరూ పాలస్తీన్లు మరియు ఇజ్రాయెల్ అనేది ఎప్పుడైతే ఒక సపరేట్ కంట్రీగా ఆర్గనైజేషన్గా బిల్డ్ అయిందో అప్పుడు దాని లోపల ఉండే పాలస్తీన్ అందరినీ బయటికి పంపించేశారు. మరియు వీళ్ళందరూ కలిసి యూనిటీ లేకపోవటం వల్ల పాలస్తీన్లు అందరూ విడిపోయారు. దీనికోసమే వీళ్ళందరూ యూనిటీగా ఉండటానికి ఒక గ్రూప్ అనేది ఫామ్ చేశారు. మరియు జోర్డాన్ దగ్గర వీళ్ళు బార్డర్స్లో ఉండి అక్కడ వీళ్ళు వాళ్ళ క్యాంప్స్ అనేది నిర్మించి అక్కడ మిలిటరీ ఆపరేషన్స్ అనేవి స్టార్ట్ చేశారు. దీంతో పాటుగా ఎప్పుడైతే వీళ్ళు ఆ దేశపు ఒక రాజుని గద్దెలోంచి దింపాలనుకుంటారు మరియు ఆ రాజుకి చాలా కోపం వస్తుంది. కాబట్టి దీంతో ఆ రాజు ఏమని చెప్తాడంటే ఎక్కడైతే PLO మెంబర్స్ ఉన్నారో మరియు వాళ్ళందరి మీద ట్రైల్ అటాక్స్గా బాంబులు వేయండి, దీంతో పాటుగా వాళ్ళందరినీ చంపేయమని చెప్తాడు. మరియు దీని కారణంగా జోర్డాన్ గవర్నమెంట్లో ఉండే మిలిటరీ అఫీషియల్స్ అందరు కలిసి ఈ PLOలో ఉండే వాళ్ళందరినీ టెర్రరిస్ట్ వాళ్ళని చంపేస్తారు. మరియు దీని కారణంగా వీళ్ళందరి గ్రూప్ అనేది మళ్ళీ ఎప్పుడులాగే మామూలు స్టేజ్కి వచ్చేస్తుంది. దీంతో పాలస్తీన్ ఆర్మీ మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తారు. మరియు అప్పుడు పాలస్తీన్ మొత్తానికి హెడ్ అయిన యాసిఫ్ అరఫత్ ఒక డెసిషన్ అనేది తీసుకుంటాడు. ఆయన బ్లాక్ సెప్టెంబర్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. మరియు ఈ ఆర్గనైజేషన్ పని ఏంటంటే ఇజ్రాయెల్ని నాశనం చేయటం. మరియు దీంతో పాటుగా ఇజ్రాయెల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏ పనైనా సరే కూడా వీళ్ళు అడ్డుకోవటం. కాబట్టి అప్పుడే ఈ బ్లాక్ సెప్టెంబర్ అనేది పుట్టింది ఆ ఆర్గనైజేషన్ అనేది. వీళ్ళు పాలస్తీన్ కోసం పోరాడతారు మరియు పాలస్తీన్ ప్రజల గురించి మరియు ఈ దేశం మొత్తానికి వినపడేలాగా ఈ ఆర్గనైజేషన్ అనేది పనిచేస్తుంది. మరియు దీనికోసమే వీళ్ళందరూ కావాలని చెప్పేసి ఒక ప్లాన్ అనేది వేసి ఇజ్రాయలీ అథ్లెటిక్స్ వాళ్ళందరినీ కిడ్నాప్ చేస్తారు. మరియు అనుకున్నట్టే వీళ్ళు వాళ్ళందరినీ చంపేయటం కూడా జరుగుతుంది. దీంతో పాటుగా వాళ్ళని కూడా రిలీజ్ చేయలేకపోతారు. మరియు ఇక్కడ నుంచి అసలు గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. మరియు ఈ బ్లాక్ సెప్టెంబర్ గురించి ఇజ్రాయలీ అయిన మొసాద్కి తెలుస్తుంది. మరియు మొసాద్ ఈ ఆపరేషన్ అనేది ఎలా చేసింది, దాదాపు 15 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలు వీళ్ళందరినీ వెతికి మరీ చంపింది. మరియు ఈ ఇంట్రెస్టింగ్ ఆపరేషన్ గురించి మనం ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఆపరేషన్ పేరు వచ్చేసి రాత్ ఆఫ్ గాడ్. మరియు ఈ ఆపరేషన్ దాదాపు 17 సంవత్సరాల పాటుగా జరిగింది. ఎవరైతే ఇజ్రాయలీ అథ్లెటిక్స్ అందరినీ చంపేశారో వాళ్ళందరి కోసం ఈ ఆపరేషన్ అనేది స్టార్ట్ చేశారు. మరియు ఇన్ని సంవత్సరాలు ఆ దేశపు సిటిజన్స్ ఎవరైతే చంపేశారో ఇజ్రాయలీ గవర్నమెంట్ వాళ్ళందరినీ వెతికి చంపటం మొదలుపెట్టింది. మరియు ఈ ఆపరేషన్ అనేది ఎలా స్టార్ట్ అయింది మరియు ఈ ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్గా ఎలా కంప్లీట్ చేశారు మరియు ఈ ఆపరేషన్ కోసం గోల్డా మేరా ఎలాంటి డెసిషన్స్ అనేది తీసుకుంది ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాం. మీలో ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి. దీని కారణంగా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది. ఈ ఆపరేషన్ అనేది రాత్ ఆఫ్ గాడ్ ముందుగా మొసాద్ దగ్గర స్టార్ట్ అయింది. మరియు మొసాద్ ఒక ఫైల్ అనేది రెడీ చేసి అప్పుడు PM అయిన గోల్డా మేరా దగ్గరికి తీసుకెళ్లారు. మరియు గోల్డా మేరాతో మాట్లాడుతూ ఈ బ్లాక్ సెప్టెంబర్ అనేది ఎప్పటికన్నా మనకి పెద్ద హెడ్ఏక్గా మారుతుంది. దీంతో పాటుగా మన ఇజ్రాయలీ సిటిజన్స్కి ఎంతో మందిని చంపుతారు ఇక ముందు. కాబట్టి మనం ఎలా అన్నా సరే ఈ బ్లాక్ సెప్టెంబర్ని ఆపాలి, దీని నాయకుడు ఎవరైతే ఉన్నారో అతన్ని మనం చంపేయాలి అని చెప్తారు. దీంతో గోల్డా మేరా ఎస్ అని చెప్పి గో అని చెప్తుంది. మరియు ఇక్కడ నుంచి ఈ ఆపరేషన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మరియు ముందుకెళ్తుంది. ఈ మిషన్ వల్ల ప్రపంచ దేశాల్లో ఉన్న ఎన్నో టెర్రరిస్ట్ గ్రూప్ ఆర్గనైజేషన్కి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అనేది వెళ్తుంది. ఇజ్రాయలీ సిటిజన్స్ని ఎవరన్నా సరే చంపితే చాలు వాళ్ళ కోసం మొసాద్ అనేది వచ్చి వేటాడి మరీ చంపిద్దని చెప్పి ఈ యొక్క ఆపరేషన్ ద్వారా మెసేజ్ అనేది వెళ్ళాలనుకున్నారు చాలా క్లియర్గా. దీంతో ఈ ఆపరేషన్ సంబంధించి ఒక కమిటీ అనేది ఫామ్ చేశారు. మరియు ఈ కమిటీలో చాలా మంది అందమైన అమ్మాయిలతో పాటు యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్స్ని కూడా ఇన్వాల్వ్ చేశారు. మరియు మొసాద్ హెడ్ చీఫ్ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. మరియు దీంతో పాటుగా వీళ్ళు ఒక గ్యాంగ్ అనేది రెడీ చేశారు. మరియు ఈ టీం అనేది ఎలా ఉంటుందంటే అప్పుడు దాకా ఉన్న PLO లీడర్స్ అందరూ అక్కడి నుంచి కరుమరుగైపోతారు. మరియు ఈ బ్లాక్ సెప్టెంబర్ చేసిన పని వల్ల పాలస్తీన్లు మొత్తం వేరే ప్లేస్కి మైగ్రేట్ అయిపోతారు. వీళ్ళందరినీ కనిపెడటం కోసం వీళ్ళు ఒక టీం అనేది మొత్తం 6 గ్రూప్గా రెడీ అవుతారు. మరియు ఫస్ట్ గ్రూప్లో వచ్చేసి 6 ఉంటారు. మరియు దీనిలో అందమైన అమ్మాయిలు ముఖ్యంగా పెడతారు. ఫస్ట్ గ్రూప్లో ఉండే 6 ఏం చేస్తారంటే సస్పెక్ట్ ఎక్కడున్నాడు మరియు సస్పెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేస్తారు. మరియు ఈ వ్యక్తి బ్లాక్ సెప్టెంబర్ మెంబర్ గ్రూప్లో ఉన్నాడా లేదా, మరియు ఆ రోజు టెర్రరిస్ట్ గ్రూప్లో ఇతను కూడా మనిషా కాదా అని చెప్పి వాళ్ళు కనిపెడతారు. దీంతో పాటుగా అతను ఏ సిగరెట్ తాగుతాడు, ఏ మందు తాగుతాడు, ఏ బార్కి వెళ్తాడు, అతని ఫ్యామిలీ ఎంతమంది, మరియు అతను ఎక్కడ ఉంటాడు, మరియు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం సస్పెక్ట్ గురించి ఫస్ట్ గ్రూప్ వాళ్ళు కనిపెడతారు. మరియు దీంతో పాటుగా కొన్ని అపార్ట్మెంట్స్లో కూడా వీళ్ళు ఉంటారు. సెకండ్ గ్రూప్స్లో అందమైన అబ్బాయిలు అమ్మాయిలు 2 ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే లాజిస్టిక్ సపోర్ట్ అనేది ఇస్తారు. వీళ్ళు కొన్ని ప్లేసెస్లో రూమ్స్ రెంట్కి తీసుకోవటం, కార్లు రెంట్కి తీసుకోవటం,
ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయటం మరియు ఇలాంటి వర్క్స్ అన్ని వీళ్ళు చేస్తారు. థర్డ్ గ్రూప్ వచ్చేసి కమ్యూనికేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తారు. ఈ గ్రూప్లో కమ్యూనికేషన్ సంబంధించిన ఆపరేటర్స్ ఉంటారు మరియు ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు హెడ్ క్వార్టర్స్కి పంపిస్తారు. ఇంకో గ్రూప్ అనేది ప్లానింగ్ మరియు ఎక్స్ప్లోజివ్ ఇలాంటి హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. మరియు ఇంకొక గ్రూప్ ఏం చేస్తుందంటే హిట్ టీమ్గా పిలువబడుతుంది. మరియు హిట్ టీంలో ఉండే సభ్యులే టార్గెట్ని చంపబోతారు. మరియు ఈ హిట్ టీం చంపినమ్మటనే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరియు దీనికంటే ముందుగా ఫస్ట్ 2 టీమ్స్ కూడా అక్కడ నుంచి వెకెట్ చేసి వెళ్ళిపోతాడు. మరియు థర్డ్ టీం మటుకే అక్కడే ఉండి చూస్తూ ఉంటుంది. మరియు అక్కడ జరిగే ఆర్గనైజేషన్ ఎవరెవరు ఉన్నారు మరియు ఇంకేమన్నా యాక్టివిటీస్ జరుగుతున్నాయా లేవా అని చెప్పేసి వాళ్ళు క్రాస్ చెక్ అనేది చేసుకుంటారు. దాని తర్వాత వాళ్ళు తెచ్చుకున్న లాజిస్టిక్ సపోర్ట్ అనేది అక్కడ నుంచి ఇక వదిలేసి వెళ్ళిపోతారు. మరియు అక్కడ నుంచి వేరే దేశానికి వెళ్ళిపోవటం మరియు అప్పుడు దాకా వాళ్ళు తీసుకున్న అపార్ట్మెంట్స్కి మనీ పే చేసి వెళ్ళిపోవటం, బ్యాక్గ్రౌండ్లో జరగాల్సిన వర్క్ మొత్తం వీళ్ళు చూసుకుంటారు. ఇలాగా ఈ టీమ్స్ అన్ని పర్ఫామ్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ సస్పెక్ట్ ని ఇజ్రాయెల్ ఐడెంటిఫై చేస్తుంది మరియు మొసాద్ ఇతను వెంటబడుతుంది. మరియు బ్లాక్ సెప్టెంబర్ జరిగిన ప్లానింగ్ మొత్తం ఇతనే చేశాడు. ఇతని పేరు స్వెటర్. మరియు ఇతను ఒక ప్రొఫెసర్ గా మరియు ఒక డీసెంట్ మెంబర్ గా బిహేవ్ చేస్తాడు. ఇతనికి హింస అంటే ఇష్టం లేదని చెప్పేసి అందరికీ చెప్తా ఉంటాడు. కానీ చేసేదన్నీ ఈయనే. మరియు దీంతో పాటుగా బ్లాక్ సెప్టెంబర్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కీ మెంబర్ ఇతనే. మరియు బ్లాక్ సెప్టెంబర్ రోజున జరిగిన ప్రతి దాడి వెనక ఉంది ఈ వ్యక్తే. ఇతను మంత్లీ శాలరీ వచ్చేసి $1000 మరియు ఈ డబ్బులతోనే ఇతను సాధారణమైన లైఫ్ అనేది జీవిస్తూ ఉంటాడు. మొసాద్ ఆర్మీ మొత్తం అక్కడ చేరుకుంటుంది మరియు 6 days పాటుగా ఇతన్ని అబ్జర్వ్ చేస్తారు. దాని తర్వాత ఇతనే అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇతను ఒకరోజు తన ఉంటున్న అపార్ట్మెంట్కి వెళ్తాడు. మరియు 3rd floorలో ఎవరో పియానో వాయిస్తున్న సౌండ్ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఇతను లిఫ్ట్లో నుంచి బయటకు వెళ్దాం అనుకుంటారో ఇద్దరు సోల్జర్స్ వచ్చేసి అతని మీద కాల్పులు చేస్తారు. మొత్తం 12 bullets అని అక్కడ దింపుతారు. మరియు 11 bullets అనే ఇజ్రాయెలీ అథ్లెటిక్స్ చనిపోయిన ద్వారంగా మరియు ఒక బుల్లెట్ మటుకు ఇజ్రాయెల్ తరపున దింపుతారు. మరియు వాళ్ళు అక్కడ నుంచి వెకెట్ చేసి మళ్ళీ ఇంకొక పర్సన్ దగ్గరికి వెళ్ళిపోతారు. టీం మొత్తం యూరోప్కి షిఫ్ట్ అయిపోతుంది. మరియు యూరోప్లో ఇక్కడ సెకండ్ ప్లానింగ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తారు. ఒక డాక్టర్ అహ్మద్ అన్సారీ ఇతనికి ఫోన్ చేస్తారు. మరియు మీరు PLO హెడ్ కదా, మేము ఒక ఇంటర్వ్యూ అనేది చేయాలి అని ఒక అమ్మాయి అడుగుతుంది. దీంతో అతనికి ఒప్పుకుంటాడు. మరియు అతని ఇంటర్వ్యూ ఇవ్వటానికి ఓకే చెప్పి అతను వస్తాడు. మరియు ఒక ఇంటర్వ్యూ అనేది అతను ఇస్తాడు. మరియు ఈ గ్యాప్లోనే ఏం చేస్తారంటే కొంతమంది తన ఇంట్లోకి దూరి తన టెలిఫోన్లో బాంబు అనేది పెడతారు. మరియు ఎప్పుడైతే వీళ్ళు ఒక ఫోన్ కాల్ అనేది చేసినప్పుడు ఆ బాంబు అనేది డెటోనేట్ అయ్యేలాగా ప్లాన్ చేస్తారు. అనుకున్నట్టే వీళ్ళు ఒక ఫోన్ కాల్ అనేది తన ఇంటికి ఫోన్ చేస్తారు. మరియు అప్పుడు ఆ ఫోన్ కాల్ అనేది తన కూతురు అనేది తీస్తుంది. మరియు ఈ లోపల ఎక్స్ప్లోజివ్ టీమ్ అనేది రెడీగా ఉంటుంది ఎక్స్ప్లోజ్ చేయడానికి. అయితే తన కూతురు రక్తం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఎమ్మటనే అక్కడ నుంచి సడన్గా పరిగెత్తి ఆ బాంబు అనేది డెటోనేట్ చేయొద్దు అని చెప్పేసి ఒక ఏజెంట్ చెప్పడానికి పరిగెత్తుకుంటూ వస్తాడు. మరియు ఈ లోపల డెటోనేట్ చేసే టీం మొత్తం అలర్ట్ అయ్యి బాంబు అనేది డెటోనేట్ చేయకుండా ఆపుతుంది. కాబట్టి ఆ బాంబు అనేది పేలిపోదు. మరియు కొంతసేపు పాటుగా వెయిట్ చేస్తారు. తన కూతురును బయటకు వచ్చేస్తుంది. మరియు ఎప్పుడైతే తన కూతురు బయటకు వచ్చేసిందో అప్పుడు వీళ్ళు మళ్ళీ ఇంకొకసారి కాల్ చేస్తారు. ఈసారి ఎత్తింది మటుకు సస్పెక్టే. కాబట్టి బాంబు అనేది ఎక్స్ప్లోజివ్ చేస్తారు. కాబట్టి ఆ అపార్ట్మెంట్ మొత్తం ఒక బ్లాస్ట్ అనేది అవుతుంది. సస్పెక్ట్ చనిపోతాడు. మరియు ఇది కన్ఫర్మ్ చేసుకున్న నమ్మటనే మొసాద్ అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మైక్ సైరస్ అనే ఒక ఐలాండ్కి చేరుకుంటారు. మరియు ఈ ఐలాండ్లో ఒక హోటల్లో రూమ్ అనేది చెక్ ఇన్ అవుతారు. మరియు అక్కడ ఇంకొక సస్పెక్ట్ని కనిపెడతారు. మరియు ఆ సస్పెక్ట్ ఎవరు ఏంటి అనేది అన్ని విషయాలు తెలుసుకుంటారు. మరియు బ్లాక్ సెప్టెంబర్లో జరిగిన ఇన్సిడెంట్లో ఇతను కూడా ఒక మెంబర్గా వాళ్ళు కనిపెడతారు. దీంతో అతను ఉండే హోటల్ రూమ్లో ఒక బాంబు అనేది పెడతాడు. అతను రాత్రిపూట లైట్స్ ఆపి పనుకుందాం అన్నప్పుడు తన బెడ్ కింద ఒక బాంబు అనేది పెడతారు. దీంతో ఆ బాంబు అనేది ఒకేసారి డెటోనేట్ అయిపోతుంది. దీంతో హోటల్లో ఉండే వాళ్ళందరూ ఆ బ్లాస్ట్ కారణంగా పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే ఆ వ్యక్తి చనిపోయి ఉంటాడు. మరియు ఇలాంటి ఆపరేషన్స్ అనేవి మొసాద్ ఎన్నో చేసింది. దీంతో పాటుగా ఎక్కువగా చాలా మందిని చంపేయటం, హోటల్స్ రూమ్లో బాంబులు పెట్టడం అనేది మొసాద్ చాలా ఎక్కువగా చేస్తుంది. నెక్స్ట్ ఇంకో ఐలాండ్ వెళ్తుంది. అక్కడ ఇంకొక సస్పెక్ట్ని గమనిస్తుంది. మరియు ఈ సస్పెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ముందుగానే మొసాద్ ఏజెంట్స్ చేరవేస్తారు. ఈ సస్పెక్ట్ని అందరూ ఫాలో అవుతారు. మరియు ఈ సస్పెక్ట్ ఎవరో కాదు, ఇతను ఒక మెయిన్ మాస్టర్ మైండ్. మరియు ఇతని పేరే అబు అహ్మద్ సలామీ. మరియు ఈ సలామీ కోసమే అందరు వెతుకుతారు. ఇతను బ్లాక్ సెప్టెంబర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గ్రూప్లో మెయిన్ మెంబర్. మరియు ఇతన్ని చంపటానికి మొసాద్ ముందుకొచ్చింది. మరియు దీంతో పాటుగా ఇతనే ఇజ్రాయలీ అథ్లెటిక్స్ అందరిని చంపమని ఇతనే మాస్టర్ ప్లాన్ అయితే వేశాడు. కాబట్టి ఇతన్ని చంపటం కోసం ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఎంతగానో ఎఫర్ట్ ముందు పెట్టింది. మరియు మొసాద్ ఏజెంట్స్ మొత్తం ఇతను చుట్టూరా పడ్డారు. మరియు దీంతో పాటుగా ఒకరోజు ఇతను చంపటం కోసం ఇతను ఒక సినిమా థియేటర్కి వెళ్ళాడు. మరియు అక్కడ సినిమా చూసి
ఇతను రిటర్న్ వచ్చే టైంలో ఇతను చంపటానికి ముందుగానే ఒక కారులో నుంచి కొంతమంది బయటకు వచ్చారు. మరియు కారులో నుంచి వీళ్ళు అతన్ని చంపుదామని చెప్పి చంపేస్తారు. అప్పుడే ఇజ్రాయెల్ గవర్నమెంట్కి ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే మొసాద్ తప్పుగా ఒక వ్యక్తిని చంపబోయి ఇంకో వ్యక్తిని చంపేస్తుంది. దీంతో ఇజ్రాయెల్ గవర్నమెంట్ తొందరగా ఈ మిషన్ అనేది ఆపేయమంటుంది. కాబట్టి ఇక్కడితో ఈ మిషన్ అనేది ఆపేస్తారు. మళ్ళీ కొన్ని సంవత్సరాలు దాని తర్వాత ఒక అమ్మాయి మిస్ వరల్డ్గా తను రికగ్నైజేషన్ అనేది పొందుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఆ మిస్ వరల్డ్ కాంపిటీషన్లో గెలుస్తుందో ఆమె 2 సంవత్సరాలు దాని తర్వాత ఒక వ్యక్తిని కలుస్తుంది. మరియు ఆ వ్యక్తిని అతను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. మరియు ఆ వ్యక్తి ఎవరో కాదు, అబు అహ్మద్ సలామే. ఈమె అతన్ని పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయాలనుకుంటుంది. కానీ మొసాద్ గనక ఒక్కసారి పట్టుపట్టిందంటే ఎవరినైనా సరే చంపేస్తుంది. కాబట్టి మొసాద్ కొన్ని రోజులు దాని తర్వాత ఆపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేసి ఇతని కోసం వేటాడటం మొదలుపెట్టింది. మరియు ఇతని లొకేషన్ అనేది ఐడెంటిఫై చేశారు. మరియు దీంతో పాటుగా ఇతను చాలా ఇళ్లలో మారుతూ ఉంటాడు. ఒక ఇంట్లో ఇతను కాన్స్టెంట్గా ఉంటాడు. ఇతను వెళ్ళేటప్పుడు ఇతనికి 2 కార్లు అనేవి ఇతనికి బ్యాకప్గా ఫాలో అవుతాయి. 2 రేంజ్ రోవర్ కార్లు అనేవి వస్తాయి. దీంతో పాటుగా ఇజ్రాయెల్ టెక్నాలజీ కూడా అప్పుడే డెవలప్ చేసుకుంది. మరియు అప్పుడు దాకా పవర్లో ఉండే గోల్డా మేర్ దిగిపోయి ఇంకొక కొత్త వ్యక్తి ఇజ్రాయెల్కి పీఎంగా ప్రమోట్ అవుతారు. మరియు ఆయన పీఎంగా వచ్చిన దాని తర్వాత కూడా ఈ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ చేయమని చెప్తాడు. మరియు ఫండింగ్ కూడా చాలా ఎక్కువగా ఇస్తారు. కాబట్టి ఇక్కడ నుంచే మళ్ళీ మొసాద్ వేగం అనేది పుంజుకుంటుంది. ఇక్కడ గనక ఒక్కసారి పీఎంలు మారినా సరే కూడా వాళ్ళు సెట్ చేసిన ఆపరేషన్ అనేది మొసాద్ ఇంకా కంటిన్యూ చేస్తుంది. వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ అనేది పాలిటిక్స్కి కాదు, వాళ్ళ దేశానికి ఇస్తుంది. కాబట్టి ఇతను ఎక్కడున్నారో కనిపెడతాం అనేది ముందుగానే మొసాద్ చేయటం వల్ల ఇతన్ని మళ్ళీ ఫాలో అవుతూ ఉంటుంది. కాబట్టి ఇతనికి ఈసారి స్కెచ్ అనేది కరెక్ట్గా వేస్తుంది. మరియు మొసాద్ చేసే తప్పులనేవి సరిదిద్దుకొని ఇలాంటి తప్పులని ఎప్పుడు రిపీట్ చేయకుండా ఉండటానికి ఈసారి సస్పెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇంకా వాయిస్గా తెలుసుకొని మరి ఇతన్ని ఫాలో చేస్తుంది. కాబట్టి ఇతను ప్రతిరోజు ఫుడ్ తిన్న దాని తర్వాత ఇతను మళ్ళీ తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. తన ఆఫీస్కి ముందు వెనక సెక్యూరిటీ అనేది ఉంటుంది. దీంతో పాటుగా ఇతను ప్రతిసారి ఒక్క ఇంట్లోనే ఉండడు, తన హౌసెస్ అనేది రెగ్యులర్గా మారుస్తూనే ఉంటాడు. కాబట్టి ఇజ్రాయెల్ గవర్నమెంట్ మొత్తం ఇతన్ని వాచ్ చేయడం మొదలుపెట్టింది. మరియు ఒకరోజు ఈ వ్యక్తి వస్తున్నప్పుడు తన కార్ పక్కనే ఇంకొక కార్ అనేది ఆగింది. మరియు ఆ కార్లో ఒక బాంబు అనేది పెట్టారు. అది డిటోనేట్ అయినప్పుడు పక్కనే ఉండే ఆయన కారు కూడా దెబ్బతింది. కాబట్టి అబు అహ్మద్ సలామీ కూడా చనిపోతాడు. ఇలాగా రాత్ ఆఫ్ కోడ్ ఆపరేషన్ అనేది కొన్ని సంవత్సరాల పాటుగా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. దాదాపు 20 సంవత్సరాల టైం పట్టింది వీళ్ళందరినీ చంపటానికి. మరియు చంపిన వాళ్ళందరికీ ఒక విషయం అనేది క్లియర్గా అర్థమైపోయింది. ఎవరన్నా సరే కూడా ఇజ్రాయెల్ మీద చేయాలనుకున్న వాళ్ళ సిటిజన్స్ మీద చేయాలనుకుంటే మొసాద్ ఎంత దూరమన్నా వస్తుందనే ఒక క్లియర్ మెసేజ్ అనేది ప్రతి ఒక్కరికి చేరవేస్తుంది. మరియు అప్పటి నుంచే మొసాద్తో ఎవరన్నా సరే పెట్టుకోవాలంటే చాలాసార్లు ఆలోచిస్తారు. దీంతో ఇజ్రాయెల్ మీద ఎవరైనా యుద్ధం చేయాలన్నా సరే కూడా చాలా ఆలోచిస్తారు. ఎందుకంటే ఇజ్రాయెల్ చూడటానికి చిన్నగా ఉన్నా సరే కూడా దాని డెవలప్మెంట్, దాని టెక్నాలజీ, దాని స్కిల్ అనేది చాలా ఎక్కువ.